బంగ్లాదేశ్ లో ఒక అమెరికన్ స్పై ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ మోదీని చంపడానికి ఉన్నారు. అది అజిత్ డోవల్ కి తెలిసి మన వాళ్ళని పంపించి బంగ్లాదేశ్ లో అక్కడ చంపేపించిన తర్వాత న్యూస్ కావాలని చూపించినారు అమెరికాకి, చూడు నువ్వు ఎవరైతే చంపాలనుకుంటున్నావో అది మేము వాళ్ళని ఎలిమినేట్ చేసినాము అని. జియో పాలిటిక్స్ లో టూ గుడ్ ఉండడం దేశానికి మంచిది కాదు. ఆపరేషన్ సింధూర్ లో నూర్ ఖాన్ బేస్ న్యూక్లియర్ కమాండ్ సెంటర్ ఎవరిది? పాకిస్తాన్ వాడిది. న్యూక్లియర్ కమాండ్ సెంటర్ అంటే భూమి లోపల ఉంటుంది సార్. దాని మీద 5 మీటర్స్ స్టీల్ కాంక్రీట్ ఉంటుంది. మనం దాని మీద ఎలా అటాక్ చేసాం తెలుసా? ఉంటుంది కదా సార్, దాని లోపల నుంచి బాంబు పంపించాం. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మిలిటరీ వాడి పాకిస్తాన్ లో ఉన్న కాశ్మీరీ మిలిటెంట్స్ ఎవరైతే కాశ్మీర్ కావాలి అని అంటున్నారో వాళ్ళని చంపేయడానికి యూజ్ చేస్తుంది అని అన్నారు. ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరగాల్సింది జరగకుండా మనం ఆపేమో ఇవన్నీ అని తెలుసు. అది అజిత్ దోవల్. ఫర్ ఎగ్జాంపుల్ అజిత్ దోవల్ గారు ఈ రూమ్లో ఉన్నారని మీతో మాట్లాడకుండా మీ మైండ్లో ఏం నడుస్తుందో అని తెలుసుకుంటాం. స్పై వరల్డ్లో ఎలా ఉంటుందంటే సార్, నా మొబైల్ ఉంది, నార్మల్గా పెట్టాను, తిరిగేసి పెట్టాను అనుకోండి, దానికి ఇంకొక అర్థం, అదొక మెసేజ్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీని అసలు ఇర్రెసిస్టబుల్ గా తయారు చేస్తారంట. నాకు నా దేశానికి ఫ్రీడమ్ ఇప్పించడం ఇంపార్టెంట్, నేను అక్కడ రాజ్యం చేయడం నాకు ఇంపార్టెంట్ కాదండి. అందుకే వాళ్ళు గ్రేట్ సార్.